ఉపవాసం ఉండి కన్నీరు కాచే ప్రజలు కనబడుతున్నారా? అందుకే అంటాడు, పెనిమిటి పోయిన యవనరాలు వలె ఏడవాలి మీరు. యేమీయుల గ్రంథంలో 2వ అధ్యాయంలో రాయబడుతున్న మాట, పెనిమిటి పోయిన యవనరాలు ఏడ్చినట్లుగా గోనబట్ట కట్టుకుని ఏడవాలి. చూడండి, ఒక భర్త పోయాడు అనుకో, అప్పుడే పెళ్ళింది, సంవత్సరం కూడా పట్టుమని సంవత్సరం కూడా అవ్వలేదు, ఏంటి కొడుకులో బిడ్డన్నాడు, భర్త చనిపోయాడు. ఆ భార్యకి ఎంత బాధ ఉంటుంది? అయ్యో నా బిడ్డ పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి అని ఏడుస్తూ ఏడవాలి. బైబిల్ వాక్యం చెప్తుంది, పెనిమిటి పోయిన యవనరాలు ఏడ్చినట్లుగా ఏడవాలి, కన్నీరు గార్చాలని. ఎందుకంటే ఇదిగో అంత వేదన నీలో ఉండాలి. పెనిమిటి పోయిన స్త్రీ, బాగా పోయావు రాజా అన్నట్టు. పెనిమిటి పోయిన స్త్రీ, బాగా పోయావు, నేను చక్కగా బ్రతుకుతానంటదా? అందుకదా ఏమంటది, నా రాజా ఎందుకు వెళ్ళిపోయావు, నేనేమైపోతును. సొలొమోను అంటది కదా, నా రాజా ఏమైపోతివి,